వేతనాలు పెంచాలనే డిమాండ్తో సమ్మెకు దిగిన సినిమా కార్మిక యూనియన్ సభ్యులు నిర్మాతల ఫెడరేషన్తో సమావేశం కానున్నారు. 30% జీతాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం ఫిలిం ఛాంబర్ దగ్గర నుంచి మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. ఏదైతే చూసుకుంటే హైదరాబాద్ లో ఫిలిం ఛాంబర్ దగ్గర నిన్న జరిగిన నిర్మాతల సమావేశము ఇప్పటికే వాళ్ళు ఏదైతే 30% పెంచుతామన్న దానికి కూడా నిర్మాతలు ఒప్పుకోకపోవడము ఇది తీవ్రంగా సినీ కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా వాళ్ళు కేవలం 30% వేతనాలు పెంచుతా అన్న ప్రభుత్వం, అది మన సినీ కార్మికుల దగ్గర నుండి నిర్మాతలు 30% పెంచుతానని, అది ఎందుకు పెంచుతలేరు అంటే దీనిపైన కూడా వాళ్ళు ఇప్పటికే అడగడం కూడా జరుగుతుంది. ప్రధానంగా అంటే దీంట్లో 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. వారు కూడా అందరూ కూడా ఉదయం సమయం నుండి ఇక్కడ ఏదైతే యూసఫ్ గూడలో ఉన్న వెంకటగిరి తెలుగు ఫిలిం ఫెడరేషన్ దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా వారు మోహరించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే వాళ్ళు అంటే ఏదైతే అనుబంధ సంఘాలు కూడా ప్రతి ఒక్కసారి కూడా ఇటు మేకప్ మ్యాన్స్ కానీ, అటు క్రాఫ్ట్ కానీ, మరియు అటు ఫైట్స్ మాస్టర్ కానీ, టెక్నికల్ వర్క్ కానీ, మరి ఇంకేదైనా ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ భారీ స్థాయిలో కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఫిలిం ఫెడరేషన్కి నిన్న నిర్మాతలు కూడా చేసిన వ్యాఖ్యలు కూడా అవి సరికాదన్నారు. ఎందుకనంటే 1 ఇయర్కి 10% పెంచడం, సెకండ్ ఇయర్కి 5%, థర్డ్ ఇయర్కి 5% పెంచడం, ఇది ఎక్కడి తీరు అని కూడా ఇప్పటికే వాళ్ళు మండిపడుతున్నారు. మేము అడిగిన అంటే కరోనా సమయంలో మాకు 10% వేతనాలు పెంచుతా అన్నారు. కానీ ఆ కరోనా సమయం కారణంగా 3 సంవత్సరాల నుండి మాకు వేతనాలు పెంచలేదు. 3 సంవత్సరాలు పెంచలేదు కాబట్టి మాకు సంవత్సరానికి 10% చొప్పున వేసుకున్నా కూడా 30% వేతనాలు కూడా మాకు పెంచాలని ఇప్పటికే కార్మిక సంఘం కూడా, ఫిలిం కార్మికులు కూడా ఇప్పటికే భారీ సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా నల్ల బ్యాడ్జీలతోని మరియు నల్ల టీషర్ట్లతోని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని ఫిలిం ఫెడరేషన్ కి సంబంధించిన ఏదైతే నిర్మాతలు ఉన్నారో వారిని మరియు ఫెడరేషన్ వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి మాకు వేతనాలు కూడా పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఉదయం సమయంలో ఎక్కడైతే యూసఫ్ గూడ దగ్గర కూడా ప్రభుత్వానికి పాలాభిషేకం చేసినా అంటే వ్యతిరేకంగా కూడా చేసిననుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము చెప్పిన దానికి మాకు అనుకూలమైన బడ్జెట్ ఇవ్వకుండా, మాకు అనుకూలమైన వేతనాలు ఇవ్వకుండా ఇప్పుడేమో మాకు 10%, 15%, 5%, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 5% పెంచుతానే అది ఏ విధంగా సమంజసమని కూడా ఇప్పటికే వాళ్ళందరూ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరియు ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో ఇప్పుడు ప్రధానంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ దగ్గర కూడా ఇక్కడ భారీ సంఖ్యలో జనాలు కూడా వచ్చారు. ఇక్కడ ఫెడరేషన్ అధికారులతో మాట్లాడి మరి రానున్న రోజుల పాటు ఏదైతే ఈ ఉద్యమం ఉన్నదో దీన్ని తీవ్ర స్థాయిలో చేసే అవకాశాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాళ్ళు ప్రధానంగా తెలియజేశారు. అసలు వీళ్ళ ప్రధాన డిమాండ్ 30% వేతనాలు పెంచాలి. మరి నిర్మాతలు కూడా అది సరికాదనడము, మరియు ఇంకోటి ఏంటంటే ప్రధానంగా వాళ్ళని ఏదైతే అంటే నార్మల్గా వాళ్ళకు దాదాపు 4 యూనిట్లకు కూడా ఒప్పుకోవాలని కూడా వారు ఇప్పటికే తెలిపారు. ఈ 4 కండిషన్లకు వీళ్ళు కూడా ఒప్పుకోకపోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే మనతో ఇక్కడ సంబంధించిన ఫెడరేషన్ కి సంబంధించిన ఆ వ్యక్తి ఉన్నాడు, వారిని అడిగి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే ప్రధాన డిమాండ్ అనేది ఏమి కాదు, డిమాండ్ అని కాదు, మీ అందరము కొన్ని 30 సంవత్సరాలు బట్టి ఇండస్ట్రీలో ఉంటున్నాం కాబట్టి మా డాన్సర్స్ వేజెస్ కోసమే సమస్య. మా వేజెస్ అనేది సంవత్సరానికి ఒకసారి నిర్మాతలే సంవత్సరానికి ఒకసారి 10% పెంచుతానన్నారు. అది ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి అయింది కాబట్టి వారు ఇస్తానన్న ఆమోదం కోసమే 30% పెంచమని మా డిమాండ్. అది అందరూ సానుకూలంగా, కొంతమంది నిర్మాతలు చాలా మంది పెద్ద హృదయం చేసుకుని వాళ్ళు పెంచారు, కొంతమంది మాత్రం పెంచలేము అంటున్నారు. దాని అందరి గురించి మాట్లాడుతున్నారు. మీ అందరం కూడా ఇప్పుడు 30 సంవత్సరాల బట్టి ఇండస్ట్రీలో ఉంటూ దీన్నే నమ్ముకొని ఉన్నాను, కళనే నమ్ముకొని ఉన్నాము. నేను డాన్సర్స్ ఫీల్డ్లో ఉన్నాను. ఉంటూ మేము ఎప్పుడో నెలకి సాంగ్ చేసాను అంటే ఒక 2-3 రోజులు 5 రోజుల కంటే ఎక్కువ చేయము. అలాంటిది ఒక సాంగ్ వచ్చిందంటే మళ్ళీ రావాలంటే 1-2 నెలలు పడుతుంది. పెద్ద సినిమాలు అన్నీ రావు, కొన్నే వస్తూ ఉంటాయి. పెద్ద మనసు చేసుకునే నిర్మాతలందరూ మా డిమాండ్లను అంగీకరించి మా అందరికీ మేము దాన్నే నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి మా డిమాండ్ అని కాదు, అది వారి ఎక్స్క్యూజ్గా మీ అందరూ మాట్లాడుతున్నది. పెద్దలందరూ పెద్ద మనసు చేసుకొని మా అందరికీ న్యాయం జరిగేలా చూస్తారని ఈరోజు మేము మా ఫెడరేషన్ దగ్గరకు వచ్చాము. నిన్న ఏదైతే ప్రొడ్యూసర్లు సమావేశమయ్యారో దానికి వాళ్ళు ప్రధానంగా మొదటి సంవత్సరం 15% పెంచుతాము, 2వ సంవత్సరం 5%, 3వ సంవత్సరం 5% పెంచుతారు. ఈ విధంగా 30% పెంచడం అది సరికాదు, మేము కూడా పెంచలేము, చిన్న సినిమాలకు మాత్రం పాత వేతనాలే కంటిన్యూ అవుతాయని అన్నారు. దానికి ఏమంటారు?
అది వారు చెప్పారు. ఇప్పుడు ఎవరైతే 2000 లోపు ఉన్నారో, 1500 లోపు ఉన్నారో, 1000 రూపాయలు లోపు ఉన్నారో వాళ్ళన్నారు ఇప్పుడు మీరన్న మీ 30% డిమాండ్ మేము ఇవ్వలేము, మీరు వారు అన్నట్టుగా 2000కి 15% ఇంకో సంవత్సరం ఉండదు, మూడో సంవత్సరం ఉంటుంది అని చెప్పేసి వారు అన్నారు. కాబట్టి పెద్దలందరూ అంటే మా ఫెడరేషన్కి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. వారందరూ మా యూనియన్లతో మాట్లాడి వారి వేతనాలను బట్టి వారు చేసే వర్క్ను బట్టి వాళ్ళందరూ మాట్లాడి డిసైడ్ చేస్తారు. మా కోసం కూడా కొంతమందికి డిసైడ్ చేస్తారని ఉన్నది. అది పెద్దలందరూ చర్చిస్తారు. అది ఈరోజు చర్చల్లో భాగంగా ఒకవేళ అందరికీ అనుకూలమైన వార్త రాకపోయేసరికి మరి దీని పరిస్థితి ఇంకా తీవ్రం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే 24 క్రాఫ్ట్లు ఉంటాయి. ఇప్పుడు మా ఫెడరేషన్ అనుబంధ సంబంధంగా 24 యూనియన్స్ ఉంటాయి. మా యూనియన్లందరూ మా అందరి కోసం ఇప్పుడు ఎవరైతే పెన్షన్ అన్నారో, ఎవరికైతే పెన్షన్ అన్నారో కొన్ని యూనియన్లకి 13 యూనియన్లకి పెన్షన్ అని చెప్పేసి అంటున్నారు. మిగతా యూనియన్లు 2000 లోపు ఉన్న వాళ్ళకి పెంచుతాను అంటున్నారు. పెద్ద మనసు చేసుకుని వాళ్ళే మా అందరిని దృష్టిలో పెట్టుకుని అన్ని క్రాఫ్ట్లు అవసరమే. ఇప్పుడు అంటే ఫోటోగ్రఫీ వాళ్ళకనో, డాన్సర్లకి, ఫైటర్లకి, కాస్ట్యూమ్ వాళ్ళకి, మేకప్ వాళ్ళకి, కొంతమంది యూనియన్లకి పెంచము అని అంటున్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకే మనం పెద్ద మనసు చేసుకుని వాళ్ళ నిర్మాత లేదే మేము లేము, నిర్మాత సినిమా తీయందే మేము లేము. ఏ ఒక్కటైనా సరే మా పెద్ద మనసు చేసుకుని ఏం లేదా హీరోలు నిర్మాతలు ఒక తాటిపై నడిచి ఒక బడ్జెట్ రూపంలో అనుకొని సినిమాలు అనుకున్న బడ్జెట్ లో తీసుకుంటే నిర్మాత బతుకుతాడు, టెక్నీషియన్స్ బతుకుతారు, అందరు బతుకుతారు. ఏంటంటే అనుకున్న బడ్జెట్ ఒకటి అనుకొని ఎక్కువ కాస్టింగ్ అయి వాళ్ళకి కాస్టింగ్ ఎక్కువై వాళ్ళ బడ్జెట్ పెంచుకుంటున్నారు. అది చివరిగా ప్రభుత్వానికి మరియు ఫిలిం ఫెడరేషన్ కానీ మరియు నిర్మాతలకు కానీ మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? నిర్మాతలు పెద్ద మనసు చేసుకొని దానికి తోడు కూడా ప్రభుత్వం కూడా మా పైనే మొగ్గు చూపుతుంది. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఫోటోగ్రఫీ మినిస్టరు కార్మికులకి పెంచొచ్చు అని చెప్పేసి అంటున్నారు. దాన్ని కూడా వాళ్ళతో చర్చించి నిర్మాతలతో గవర్నమెంట్తో చర్చించి గవర్నమెంట్ కూడా మా 24 క్రాఫ్ట్ల యూనియన్లందరికీ న్యాయం చేస్తారని, మా కుటుంబాలు రోడ్డున పడకుండా ప్రభుత్వం మాపై చూస్తుందని, నిర్మాతలు కూడా చూస్తారని, మాకు అండగా మాకు ఫెడరేషన్ ఉందని మీ అందరం కోరుకుంటూ ఇప్పటికీ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు వారు స్పందించారు దీనిపైన. ఇంతవరకు దిల్ రాజు గారు స్పందించలేదు. అంటే వీళ్ళందరూ నిర్మాతలందరూ మాట్లాడుకుంటున్నారు కానీ దిల్ రాజు గారు స్పందించలేదు. ఈ రోజు ఏంటంటే చిరంజీవి గారితో మాట్లాడుతా అన్నారు, బాలయ్య బాబు గారితో మాట్లాడుతున్నారు, పెద్ద పెద్ద హీరోలు అందరితో మాట్లాడుతా అన్నారు. ఆ హీరోలు కూడా మా ఫెడరేషన్ తో సంప్రదించి ఆ తర్వాత నేను తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి మా హీరో గారు, చిరంజీవి గారు, బాలయ్య గారు వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత మాకు వేతనాలు పెంచుతానన్నారు. మాకు మంచి థాట్స్ అంటే మంచి పెంచుతారన్న ఆనందంతో మీ అందరం ఉన్నాం. ఈ రోజు నిరసన ర్యాలీ ఏం లేదులే కానీ మాకు మీరు పెంచాలని ఒక అభ్యర్థించుకుంటున్నాం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. వాళ్ళతో మాకు ఎలాంటి అవశేషాలు లేవు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి 10% పెంచినట్టు ఇది 30% అనేది బరువు అయ్యేది కాదు. వే ఆఫ్ కాస్ట్ వాళ్ళు తగ్గించుకొని మాపై న్యాయం జరిగితే బాగుంటుందని మా అభిప్రాయం. రైట్. ఏదైతే చూసుకుంటే ఇక్కడ సినీ కార్మికులు ఒకరు ప్రధానంగా వాళ్ళు తెలియజేసేది ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పటికైనా అధికారులను పిలిచి అంటే ఫెడరేషన్కి సంబంధించిన వాళ్ళని పిలిచి మరియు ఇటు నిర్మాతలను పిలిచి మాకు న్యాయం జరగాలి. మేము సినీ నిర్మాతలను కోరుకునేది ఒకటి మాకు 30% వేతనాలు పెంచాలి. మీరు నిన్న తీసుకున్న డిసిజన్ ఏదైతే ఈ 1 ఇయర్కి 15%, 5%, థర్డ్ ఇయర్కి 5% అలాంటి కరెక్ట్ నిర్ణయం కాదది. ఎందుకంటే మేము సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు మా కష్టం లేని ఏ సినిమా కూడా హిట్ కాదు. కానీ ఒక్కసారైనా మా పైన చొరవ తీసుకొని మాకు వేతనాలు పెంచాలని కూడా మేము ప్రధానంగా ప్రభుత్వానికి ఇదే సానుకూలంగా స్పందించమని అడుగుతున్నాము. ఫిలిం ఫెడరేషన్ నిర్మాతలను కూడా ఇదే అడుగుతున్నాము. ఇంతవరకు కూడా దిల్ రాజు గారు అసలు స్పందించకపోవడం కూడా ఈ సినీ కార్మికుల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎఫ్డీసీ చైర్మన్ గారు ముందు స్పందించి తనే ఈ సమస్యకు ముందుండి సాల్వ్ చేయాలి. కానీ వారు ఇప్పటికి కూడా సాల్వ్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ ఏదైతే భారీగా నినాదాలు ఇస్తున్నారో అక్కడ ఫిలిం ఫెడరేషన్ కు సంబంధించిన వారు ఇక్కడ భారీగా నినాదాలు ఇస్తున్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటూ నల్ల బ్యాడ్జీలతో మరియు నల్ల టీషర్ట్లతో ఇక్కడికి కూడా యూసఫ్ గూడ దగ్గర కూడా భారీగా వచ్చారు. మరి ఇక్కడ భారీగా వచ్చారు. మరియు ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకు వెంటనే త్వరితగతిన వాళ్ళ సమస్య పూర్తి చేయాలని కోరుకుంటారు. ఓవర్ టు స్టూడియో.